మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఆరేగూడెంలో గల గొల్ల శ్రీనుకు చెందిన రేకుల షెడ్ ధ్వంసం కావడంతో సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కుక్కల జోగులకు చెందిన 10,000 సామర్థ్యం గల పౌల్ట్రీ షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. షెడ్ రేకులు, ఇక వాటర్ ట్యాంకులు, ఒకవైపు మట్టి కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనలో సుమారు 25 లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక వెల్దుర్తి కుకునూరు ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపోవడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక ఎలకపల్లిలో సాతెల్లి కృష్ణయ్య నివాస గుడిసె ధ్వంసం కావడంతో పెను ప్రమాదంలో త్రుటిలో తప్పింది. ఇక ప్రమాద సమయంలో వృద్ధురాలు ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. గ్రామ శివారులోని పంట పొలాల వద్ద విద్యుత్ పోల్ విరగడంతో ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది. ప్రభుత్వం గాలివానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక గ్రామంలో పలు పంటలు సైతం దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారి నర్సింగ యాదవ్ ఆయా గ్రామాల్లో పర్యటించి నష్ట తీవ్రతను అంచనా వేశారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి రైతులకు జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వారు తెలిపారు. నేను 2 ఏళ్ళు చేసి 3 సంవత్సరం నడుస్తుంది. ఇప్పటికీ నేను అప్పటికి 25 లక్షల రూపాయలతో వేసుకున్నాను. నిన్న మెరుగులో ఒక వాడి ప్రమాదంతో మస్తు నష్టపోయినాను. మీరు దయచేసి ఏమన్నా ప్రభుత్వం అందజేయగలరని నేను కోరుతున్నాను. ఎవరేం చేయలేరు. పిడుగాలి వర్షాలతో, గాలి దుమానంతో 30-40 లక్షల ఆదాయంతో నష్టపోయినాను. పక్కకు నా వరి కూడా ఇప్పటికీ కర్ర కూడా వేయలేను. నా బాధ మీరు దయచేసి ఏమన్నా రక్షణ చేయాలని కోరుతున్నాను. నా హృదయపూర్వకంగా చెప్తున్నాను.